తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని కథమైందా? దీనికి అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చతికిందపడ్డ గులాబీ పార్టీకి నేతలు ఒక్కరొక్కరుగా షాకిస్తున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికల ముగిట ఆ పార్టీకి రోజుకో విధంగా కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుదామని కలలు కంటున్న ఆ కలలన్నీ నిరాశ అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉందంటే అతిశయోక్తి లేదు. మరోవైపు ఈ మధ్య ప్రీపోల్ సర్వే నిర్వహించిన ఇండియా టీవీ బీఆర్ఎస్ పార్టీ విషయంలో బాంబు పేల్చింది. ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో పెద్దగా సానుకూల ఫలితాలు రావని తేల్చి చెప్పేసింది. గులాబీ పార్టీ కేవలం 2 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని ఇండియా టీవీ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో తేలింది. దీంతో 10 ఏళ్లు అధికారం చలాయించిన పార్టీ కాస్త పూర్తిగా కుదేలైన పరిస్థితి నెలకొందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే వస్తాయని అటు ఇండియా టీవీ నిర్వహించిన ఒక సర్వేలో అయితే తేల్చి చెప్పేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సో పవన్, ఇప్పటికే చూసుకుంటే బీఆర్ఎస్ ఒక్కటొక్కడిగా తన స్థానాల్ని కోల్పోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే భారీగా చేరికలు కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు జరిగే ఎంపీ స్థానాలకు కూడా కేవలం 2 సీట్లను మాత్రమే 2 స్థానాలను మాత్రమే గెలవగలుగుతుందని కూడా ఇండియా టీవీ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి పవన్? తెలంగాణలో మరోసారి అసెంబ్లీ ఫలితాలు రిపీట్ అవుతాయంటూ సర్వే సంస్థలు చేస్తున్న సర్వేలో వెల్లడవుతుంది. ఇది బీఆర్ఎస్ ను కొంత కలవరపరుస్తున్న మాట వాస్తవం. ఇప్పటికే సి ఓటర్ సర్వే గతంలోనే సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 10కి పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకే అటు బీఆర్ఎస్ పార్టీ పరిమితం అవుతుంది. అట్లనే అటు బీజేపీ కూడా కేవలం 3 స్థానాలకే పరిమితం అవుతుంది అంటూ గతంలో సి ఓటర్ సర్వే నిర్వహించిన ఫలితాలు వెల్లడించాయి. తాజాగా ఇండియా టీవీ సర్వే నిర్వహించింది. గత నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు విషయాలు వెలుగు చూశాయి. మరింతగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నట్లుగా ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కేవలం గతంలో 9 సీట్లతో అగ్రస్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి కేవలం 2 సీట్లకే పరిమితం అవుతుందంటూ అటు సర్వే ఫలితాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న 4 కారణంగా మరో సర్వే ఫలితాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాత్రం విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా 12 స్థానాలలో అటు పార్లమెంట్ స్థానాలలో విజయం సాధిస్తాం. 14 స్థానాలలో విజయం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అటు కృషి చేస్తుంది. అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తుంది. అయితే వివిధ అంశాలను ఇండియా టీవీ పరిగణలో తీసుకుంది. ఇటీవల కొంతవరకు మోడీ చరిష్మా కలిసి వస్తుంది ఇక్కడ స్థానికంగా బీజేపీ నేతలకి. అందుకే బీజేపీకి కొంతవరకు వాళ్ళ గ్రాఫ్ లో కొంత ఎదుగుదల కనపడుతుంది. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా అద్భుతమైన విజయం సాధిస్తుంది. 10 సీట్లలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇంకొన్ని సీట్లలో కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇండియా టుడే సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు ఉన్న స్థానాలను కోల్పోవడమే కాకుండా మొన్న సి ఓటర్ సర్వేలో ఏదైతే 3 స్థానాలంటూ సర్వే ఫలితాలు వచ్చాయో దానికి భిన్నంగా కేవలం 2 సీట్లకే పరిమితం అవుతుంది. అది కూడా అతి కష్టం మీద గెలుస్తుందంటూ ఆ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో మరోసారి అంతర్మదనం మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు మరింతగా నిరుత్సాహానికి బీఆర్ఎస్ పార్టీని గురి చేస్తున్నాయి. అలానే కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెరిగేలా ఈ సర్వే ఫలితాలన్నీ కూడా వెల్లడవుతున్నాయి. రత్న.